ద సీక్రెట్ బై రొండా బన్. తెలుగులో రహస్యం అనే పేరుతో ట్రాన్స్లేట్ చేయబడింది. ఇందులో ఉన్న ముఖ్యమైన విషయాల్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రహస్యం మీకు ఏం కావాలన్నా అది ఇస్తుంది. మీరేం కోరుకున్నా మీరు దాన్ని పొందుతారు. ఆనందం, హెల్త్, మనీ, జాబ్, గుడ్ రిలేషన్షిప్స్. మీరు ఏం కావాలనుకున్నా సరే మీరు దాన్ని పొందుతారు. ఈ రహస్యం మీకు ఇస్తుంది. మీరు వీటిని వింటున్నప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మాటల్ని సరదాగా వింటూ మీ లోపలికి యాక్సెప్ట్ చేయండి. ఈ బుక్లో ఉన్న విషయాలని కేవలం 2-3 సార్లు మీ హృదయంలోకి పంపిస్తే చాలు, మీ జీవితంలో మీరు కూడా ఊహించనటువంటి గొప్ప మార్పులు వస్తాయి. అది మీ యొక్క ఫ్రీక్వెన్సీని, మేనిఫెస్టింగ్ వైబ్రేషన్ అంటారు, హై ఫ్రీక్వెన్సీని, మీలోని ఎనర్జీని, కాన్ఫిడెన్స్ని ఆటోమేటిక్గా పెంచుతుంది. ఎస్ ఎస్ అనే పదాన్ని మీ లోపల అనుకుంటూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు అన్నాను, ఈ రహస్యం మీకు ఏం కావాలంటే అది ఇస్తుంది. మీరు హ్యాపీగా ఉండాలనుకుంటే ఉంటారు. జాబ్, మనీ, ఎనీథింగ్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్. మీరు ఏం కావాలనుకున్నా దాన్ని చేస్తారు, పొందుతారు. అది చిన్నదా పెద్దదా అనేది అంత పెద్ద విషయం కాదు. ఎట్లాంటి ఇంట్లో ఉండాలనుంది, ఎన్ని డబ్బులు సంపాదించాలనుంది, ఎలాంటి బిజినెస్ లేదా ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారు, సక్సెస్, మీరు ఏం కావాలనుకున్నా మీరు దాన్ని పొందుతారు. మీరు సీక్రెట్ని, ఈ రహస్యాన్ని మీరు ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత మీ లైఫ్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. అది ఫైనాన్షియల్ మిరాకిల్స్ కావచ్చు, హెల్త్, బాడీకి సంబంధించింది కావచ్చు, మీ చుట్టుపక్కల రిలేషన్స్ కావచ్చు. సో ఈ రహస్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కనుక మీకు తెలిస్తే, మీరు ఈ రహస్యాన్ని ఉపయోగించుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, మీ లైఫ్లో చాలా మిరాకిల్ జరుగుతాయి. ఇంతకీ ఆ రహస్యం ఏంటి అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అదేంటంటే, ఇందులో 3 విషయాలు చెప్పబోతున్నాను. ఈ సీక్రెట్ బుక్లో ఉన్న విషయాన్ని కాస్త మార్చి చెప్పబోతున్నాను. అందులో 3 ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే, ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ప్రతీది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీరు ఎనర్జీ, నేను ఎనర్జీ, ఒక చెట్టు, ఒక యానిమల్, ఒక బెడ్ కావచ్చు, చైర్ కావచ్చు, క్లాత్స్ కావచ్చు, మీరు చూస్తున్న ప్రతి వస్తువు కావచ్చు, డిఫరెంట్ ఫార్మ్స్లో ఉన్న ఎనర్జీయే. ప్రతీది కూడా ఎనర్జీయే. సో ఇదంతా కూడా ఒక రకమైన శక్తి, ఒక అనంతమైన శక్తి. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ రహస్యం ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఈ ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రతిదీ, మీరు మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రతిదీ, అది హెల్త్ కావచ్చు, ఆనందం కావచ్చు, మీ సిచ్యువేషన్స్, సందర్భాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ప్రతీది కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రతిదీ కూడా మీరు ఆకర్షిస్తేనే మీ జీవితంలోకి వచ్చింది. అంటే మన జీవితంలో ఉన్న ప్రతిదాన్ని మనమే ఆకర్షిస్తున్నాం. అది ఏదైనా సరే, కష్టాలు, బాధలు, సమస్యలు, ఆర్థికపరమైనవి, హెల్త్ ఇష్యూస్, కుటుంబంలో ఉన్న గొడవలు కావచ్చు, అందులో ఉన్న ఆనందం కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వ్యక్తులు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ దగ్గర నుంచి ప్రవర్తన కూడా మనం ఆకర్షించింది. మన లైఫ్లో జరుగుతున్న ప్రతి దాన్ని తెలుసో తెలియకో, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ మనం సృష్టించుకున్నదే. సో లా ఆఫ్ అట్రాక్షన్లో మనము ముందుగా తెలుసుకోవాల్సిన 2 విషయాలు. ఉన్నదంతా ఎనర్జీ, అది డిఫరెంట్ ఫార్మ్స్లలో ఉంటుంది. సెకండ్ది, మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రతీది కూడా మన సృష్టియే. ఇట్ ఈజ్ అవర్ క్రియేషన్. అయితే తెలిసో తెలియక సృష్టించుకుంటున్నాం. కావాలని మనం ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ని, బాధల్ని సృష్టించుకోం. బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్, యాక్చువల్లీ వాట్ వీఆర్ థింకింగ్. సో 3వ పాయింట్ ఏంటంటే, ఎలా సృష్టించుకుంటున్నామంటే, మన మనసులో మనం ఏర్పరచుకున్న రూపాలు, ఊహలు, విజువల్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, లేదంటే ఆలోచనలు కావచ్చు, మన హృదయంలో ఉన్న భావాలు. సో
మన భావాలు, మన ఆలోచనలు, మన ఊహలు ఈ 3 కలిసి మన జీవితాన్ని, మన జీవితంలో ఎదుర్కొంటున్న సంఘటనల్ని మనం మనం ఎలాంటి వ్యక్తులు రావాలి, ఆ వ్యక్తులు ఏ రకమైన మాటలు మాట్లాడాలనేది కూడా మనమే మన మనసులో ఉన్న ఆలోచనలు, భావాలే సృష్టిస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ అవుట్ సైడ్, మీరు దేన్నైనా మార్చాలనుకుంటే, మీరు బయట పరిస్థితులు, అది ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సో మీ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, ఏది మార్చాలన్నా ముందు మనసు లోపల ఉన్న ఆలోచనలని, ఊహల్ని, భావాల్ని గనుక మార్చినట్టయితే బయట అనేది మారిపోతుంది. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న బేసిక్ ఫండమెంటల్ రూల్ అన్నట్టు. సో మన జీవితంలో ఉన్న ప్రతి క్షణాన్ని కూడా, ప్రతి సెకండ్ని మనం అనుభవిస్తున్న ప్రతీది కూడా మనం సృష్టించుకున్నదే. వీఆర్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్. సో మన జీవితాన్ని మనకు అనుకూలంగా నచ్చిన విధంగా సృష్టించుకోవాలనుకుంటే ముందు ఈ 3 విషయాల మీద మనకు ఒక అవగాహన అనేది అత్యంత అవసరమైన విషయం. ఈ లోకంలో ఉండే డబ్బంతా కూడా, అంటే దాదాపు 96%, 96% డబ్బు 1% పీపుల్ దగ్గర మాత్రమే ఉంది. దీన్ని యాదృచ్ఛికము, యాక్సిడెంటల్, అదృష్టం అని అనుకుంటున్నామా? కాదు, అలా కాదట. మనం ఈ రహస్యాన్ని, ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బు ఉందో వాళ్ళ దగ్గర రహస్యాన్ని, వాళ్ళు ఆ సీక్రెట్ ని అర్థం చేసుకున్నారు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, తెలుసో తెలియకో, అందుకే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. సో మనం కూడా మన లైఫ్ లో కోరుకున్న విషయాల్ని పొందాలి అంటే వి నీడ్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్, వి నీడ్ టు అండర్స్టాండ్ ద లా ఆఫ్ అట్రాక్షన్. మన ఆలోచనలకి ఈ లైఫ్ స్పందిస్తుంది. మీరు మనసులో మంచి ఆలోచన, మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని దాంతో సంబంధం లేదు. ఇప్పుడు మీరు నిప్పులో వేలు పెడితే మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ సంబంధం లేదు, అది కాలుతుంది. ఎందుకంటే అది ఒక లా, అది ఒక భౌతికమైనటువంటి నియమం. అలాగే ఇది ఒక మానసికమైనటువంటి నియమం. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన మనసులో ఉన్న ఆలోచనలకి, చూడండి ఇప్పుడు మీ మనసులో ఎలాంటి ఆలోచనలు చేశారో, ఎలాంటి విషయాలు ఊహిస్తున్నారో, ఎలాంటి భావాలు ఉన్నాయో అలాంటి జీవితాన్నే మనం సృష్టించుకున్నాం, అలాంటి జీవితాన్నే మనం సృష్టించుకుంటాం. మన ఆలోచనలు, మన భావాలు, మన ఊహలు, ఇవే మన ప్రవర్తనని, మనం చేసే పనులని, మన జీవిత పరిస్థితుల్ని, మన రిజల్ట్స్ ని డిసైడ్ చేస్తాయి. థాట్స్, విజువల్స్, ఫీలింగ్స్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ థాట్స్, అబ్జర్వ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ థాట్స్, change your visuals in your mind, change your feelings, and automatically everything will be changing outside. సో బయట మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రతిదీ కూడా మన లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఫీలింగ్స్ కి, థాట్స్ కి రిఫ్లెక్షన్ మాత్రమే. సో ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్. ముందుగా ఈ విషయం కనుక అర్థమైతే, సో తర్వాత మనం మన జీవితంలో కోరుకున్న ప్రతి దాన్ని కూడా మనం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ ద సీక్రెట్ సంబంధించినట్టే నెక్స్ట్ మరో వీడియోలో నేను మిగతా విషయాల్ని మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.